సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఒకరు. హీరోగా పాన్ ఇండియా వేజ్ తనకంటూ ఒక క్రేజ్ అయితే క్రియేట్ చేశారు. ప్రజెంట్ ఎన్టీఆర్ గారు హీరోగా మాత్రమే కాకుండా ఒక ప్రొడ్యూసర్గా అయితే వ్యవహరించబోతున్నారంటూ ప్రచారం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది కేవలం ప్రచారం కాదు, ఇది నిజం కూడా అవుతుంది. అయితే ఏంటి విషయం అంటే ఎన్టీఆర్ గారు కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. దేనికి ప్రొడక్షన్ హౌస్ అంటే కొన్ని సినిమాలు నిర్మాణంగా అంటే ప్రొడ్యూసర్గా వ్యవహరించి సినిమాలు తీయడం కోసం అయితే ఎన్టీఆర్ గారు తనకంటూ ఒక బ్యానర్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. మరి ఈ బ్యానర్ పేరు ఏంటంటే ఎన్టీఆర్ ట్రైన్. ఏంటి ఎన్టీఆర్ ట్రైన్ అంటే ఇది ఒక ప్రొడక్షన్ హౌస్. మరి అసలు విషయాల్లోకి వెళ్ళిపోతే అసలు ఎన్టీఆర్ ట్రైన్ అంటే ఎందుకు, అసలు ఎన్టీఆర్ గారు నిర్మాతగా మారవలసిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఎన్టీఆర్ ట్రైన్ అనే బ్యానర్లోను ఏ మూవీస్ రాబోతున్నాయి అంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి మూవీసే, లేకపోతే మొత్తం కొత్త కథలు లేకపోతే కొత్త టాలెంటెడ్ పర్సన్స్ కూడా సినిమాలు రాబోతున్నాయా అనేవి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అయితే మన ఛానల్కి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే ఇంక ఎన్టీఆర్ ట్రైన్ ఇది ఒక ప్రొడక్షన్ హౌస్ కదా, ఈ పేరు ఎలాగొచ్చిందంటే ఎన్టీఆర్ పేరు మీదుగా ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్లోని ట్రైన్ ఈ రెండు మిక్స్ చేసి ఎన్టీఆర్ ట్రైన్ అనేది తన సినిమా మీద ఉన్న మమేకంతో అయితే ఈ పేరు అయితే ఎన్టీఆర్ గారు అయితే పెట్టడం జరిగింది. ఈ పేరు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తనకు ప్రత్యేకమైన బ్యానర్గా అయితే నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేశం అయితే లేదు. మరి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ ఎన్టీఆర్ ట్రైన్ ప్రొడక్షన్లోని ఓన్లీ ఎన్టీఆర్ సినిమాలు వస్తాయా లేకపోతే అదర్ హీరోస్ సినిమాలు రావడానికి అవకాశం ఉందా అంటే ఉంది ఫ్రెండ్స్. ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండి, కేవలం కొత్త కథలు మంచి కొత్త టాలెంటెడ్ పర్సన్స్కి వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఎన్టీఆర్ ట్రైన్ ప్రొడక్షన్ హౌస్లో అయితే ఇవ్వబోతున్నారంట ఫ్రెండ్స్. ప్రజెంట్ ఎంతో దూరంలో అయితే ఇది లేదు, లాంచింగ్కి రెడీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలా మంది హీరోలుగా కాకుండా ప్రొడక్షన్ హౌస్ సొంతంగా పెట్టుకొని కొన్ని సినిమాలు అయితే తీస్తున్నారు. ప్రజెంట్ ఎన్టీఆర్ వంతు అయితే వచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ క్రేజ్ గురించి తెలుసు మనకు. ప్రజెంట్ పాన్ ఇండియా వేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన హీరోగా అయితే గుర్తింపు సంపాదించుకున్నారు. మరి హీరోతో ఆగకుండా తనకి సినిమాపై ఉన్న మమేకంతో తన సొంతంగా ఒక బ్యానర్ పెట్టి మంచి కథలు తనకి సెలెక్ట్ చేసుకున్న స్టైల్ ఉంది కాబట్టి అలాంటి కథలతో ఒక సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఈ కొత్తగా బ్యానర్ అయితే పెడుతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి వార్తలు మనం స్పందించవచ్చంటే ఎక్సలెంట్ గా అయితే స్పందించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే త్వరలో అయితే నిజం కాబోతుంది. ఇది వార్త కాదు, ప్రొడక్షన్ హౌస్ అనేది రెడీగా అయితే ఉన్నది. దీని గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది లేట్ గా ఉంది. ఇంకా అంతా అయితే ఇన్సైడ్ వర్క్ మొత్తం అయితే కంప్లీట్ గా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ ఎన్టీఆర్ ట్రైన్ ప్రొడక్షన్ హౌస్ వల్ల మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏంటి ఉపయోగం అంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు హీరోగా ఒక సినిమా మాత్రమే 2 years పడుతుంది. అలా కాకుండా తనకంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండి తనకంటూ తన సినిమాలు కాకపోయినా చిన్న సినిమాలు తీసినా తను ఏదైతే ప్రొడ్యూసర్ గా సినిమాని సెలెక్ట్ చేస్తాడో అవి మనకి తెరకెక్కిస్తారు. అంటే ఎన్టీఆర్కి ఇష్టమైన కథతో ఆ బ్యానర్లో అయితే సినిమాలు అనేవి వస్తాయి. దానివల్ల కూడా ఎన్టీఆర్ అభిప్రాయానికి దానివల్ల కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మంచి స్టోరీలు అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే అడ్వాంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఫ్రెండ్స్.